ఇప్పుడు ఎలా ఉందిరా నీ ఆత్మీయస్థితి? చాలా చాలా బాగుందిరా. కొత్తలో ప్రభు ఇచ్చిన ఆనందాన్ని అనుభవించలేకపోయాను. ఇప్పుడైతే చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నాకు అర్థం కాలేదురా. దేవుడు తన రక్తం ద్వారా మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మనం స్వేచ్ఛగా జీవించాలరా. చాలా మంది క్రైస్తవులు అది చేయకూడదు ఇది చేయకూడదని వాళ్ళకి వాళ్ళే సంఖ్యలు వేసుకుని మూడబతి చేస్తున్నారా. అంటే నీ ఉద్దేశం క్రైస్తవులు ఎలా అయినా జీవించవచ్చు, ఏమైనా చేయొచ్చునా? అలా అని కాదు కానీ వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎలా స్వేచ్ఛగా జీవించాలో తెలుస్తుంది. ఉదాహరణకి కొందరు వైన్ తాగొచ్చు అంటారు, కొందరు తాగకూడదు అంటారు. కానీ నిజానికి ఎక్కువ తాగడం తప్పు, తక్కువ తాగొచ్చు. అంటే నీ ఉద్దేశంలో వైన్ త్రాగడం పాపం కాదంటావు? అలాగని కాదు, ఏదీ శృతిమించకూడదు. చూడు జార్జ్, మనకన్ని విషయంలో స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ క్షేమాభివృద్ధి కలుగుజేవని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎలా జీవించాలన్నది దేవుని వాక్యంతో సరిపోల్చి చూసుకోవాలి. నీ మాటలను బట్టి చూస్తుంటే నీకు డ్రింకింగ్ అలవాటైందేమో అనిపిస్తుంది. నిజమేనా? హ్యాబిట్ ఏం కాదురా, అప్పుడప్పుడు సరదాగా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళినప్పుడే. అది కూడా బీరు మాత్రమే రోయ్. రే, ఏం మాట్లాడుతున్నావురా? మద్యంతో మత్తులే ఉండవద్దని పేతురు రాసిన మొదటి పత్రిక 4:3 చెప్పబడింది. అదే వాక్యం తాగొచ్చని కూడా చెప్తుంది. అవునా? ఎక్కడ? సామెతలు 31:6-7 దుఃఖంలో ఉన్నవారికి మద్యమిస్తే అది తాగి తన బాధలు మర్చిపోతాడని రాయబడి ఉంది. అంటే అప్పుడప్పుడు మందు తాగచ్చనే కదా. అవునరా, మన దేవుడు రాజు కదా, ఆయన బిడ్డలమైన మనమేమవుతాం? మీరు రాజులైన యాజక సమూహం అని దేవుడు చెబుతున్నాడు. సో మనం కూడా రాజులమే. ఓకే, నువ్వు చెప్పిన అదే అధ్యాయం 4-5 వచనాల్లో ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, త్రాగిన ఎడ్ల వారు కట్టడలను మరుతురు అని ఉంది. నేను రాజును కాబట్టి త్రాగకూడదు అంటున్నాను. మరి నువ్వెవరు?